మాట ఇచ్చి నెరవేర్చే యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడగు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని కీర్తిద్దాం. హల్లెలూయా. బలమైనది, నమ్మదగినది, స్వస్థతనిచ్చేది, రక్షణనిచ్చి ఆదరించేది. బలమైనది, నమ్మదగినది, స్వస్థతనిచ్చేది, రక్షణనిచ్చి ఆదరించేది. నీ మాటే యేసయ్యా మమ్ము బ్రతికించేదయ్యా. నీ మాటే యేసయ్యా మా అక్కరలన్నీ తీర్చేది. నీ మాటే యేసయ్యా మమ్ము బ్రతికించేదయ్యా. నీ మాటే యేసయ్యా మా అక్కరలన్నీ తీర్చేది. యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా. నీ మాట చొప్పున వలలు వేయగా విస్తారమైన చేపలతో వలలు నిండెనయ్యా. నీ మాట చొప్పున చెట్టు దిగిన జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినదయ్యా. 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెను. నీ మాట యేసయ్యా 5,000 మందికి పంచెను. నీ మాట యేసయ్యా. నీ మాటే యేసయ్యా మమ్ము బ్రతికించేదయ్యా. నీ మాటే యేసయ్యా మా అక్కరలన్నీ తీర్చేది. యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా. నీ మాట చాలయ్యా. నీ మాట చాలయ్యా. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మనం విందామండి. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడును గాక. మరొక నూతన దినంలోకి ప్రవేశింపచేసిన మనందరికీ మరి మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ సంఘ పరిచర్యను, అలానే సాల్మన్ రాజు యూట్యూబ్ ఛానల్ని మీరెంతగానో ప్రోత్సహిస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి ఉదయ కాలము దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము మరి యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. ఆమేన్. హల్లెలూయా. ఎంతో శ్రేష్టమైన వాక్య భాగాన్ని ఉదయకాలం ధ్యానిస్తూ ఉన్నాం. చూడండి, యెహోషువ భక్తుడు అక్కడున్న ఇజ్రాయేలు ప్రజలకు లేదా ఇజ్రాయేలు సైన్యానికి అక్కడ అధ్యక్షుడుగా నాయకుడుగా ఉండి వారికి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీ దేవుడైన యెహోవా తానిచ్చిన మాట చొప్పున. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు అంట ఇజ్రాయేల్ ప్రజలకు, ఇజ్రాయేల్ సమాజానికి మాట ఇచ్చి ఉన్నాడంట. హల్లెలూయా. ఇదే కాలము మనకు కూడా దేవుడు అనేకమైన మాటలు ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు. అనేకమైన దేవుడు దీవెనకరమైన, సంతోషకరమైన, ఆశీర్వాదకరమైన, జీవపు గల మాటలను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు దయచేసిన మాట ఏంటంటే, తానే మీ పక్షమున యుద్ధము చేయును గనుక. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి చెప్పండి. తానే మీ పక్షమున యుద్ధము చేయును గనుక
మీలో ఒకడు 1000 మందిని తరుమును. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుడే యుద్ధం చేస్తున్నాడు, దేవుడే మన పక్షమున యుద్ధాన్ని జరిగిస్తూ ఉన్నాడు, దేవుడే మన పక్షమున యుద్ధంలో పోరాడుతూ ఉన్నాడు, దేవుడే మన పక్షమున యుద్ధాన్ని ఏం చేస్తున్నాడు, మన కొరకు యుద్ధం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు ఏమంటాడంటే మొదటి సమూయేలు గ్రంథంలో, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. చూడండి, ఉదయ కాలము మన పక్షమున యుద్ధము చేయువాడు దేవుడైన యెహోవా అయి ఉన్నాడు. ఆమేన్. కానీ దాని ముందు వచనము మనం ధ్యానిస్తున్నాం, దాని ముందు మాటను ధ్యానిస్తున్నాం. ఏ మాటను ధ్యానిస్తున్నామంటే, మీకిచ్చిన మాట చొప్పున తానే మన కొరకు సమస్తమును చేయుచున్నాడు. హల్లెలూయా. మనకిచ్చిన మాట చూడండి, ఒకసారి ఆది కాండము 21వ అధ్యాయము మొదటి వచనం చదివితే ఈ విధంగా రాయబడుతుంది, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. హల్లెలూయా. శారాకు ఒక మాట ఇచ్చాడంట, ఆ మాట చొప్పున దేవుడు శారాకు అది నెరవేర్చి ఉన్నాడంట. హల్లెలూయా. ఈ ఉదయ కాలము మన జీవితాల్లో దేవుడు ఏ మాట ఇచ్చినా, ఏ మాట మన పక్షమున ఆయన పలికి ఉన్నా, ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట మన జీవితాలలో నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆమేన్. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాల్లో చూస్తే, నా మాట నిష్ఫలముగా తిరిగి నా యొద్దకు రాదు అంటాడు. హల్లెలూయా. నేను పంపిన మాట, నేను పంపిన వాక్కు, నేను పంపిన ప్రతి మాట అది నాకు అనుకూలమైన కార్యమును అది సఫలము చేయును అంటున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయ కాలము దేవుడు అదే మాటను మన జీవితాల్లో నెరవేర్చబోతున్నాడు. మనకు అనుగ్రహించబడిన దేవుని నోటిలో వచ్చిన ప్రతి మాట దేవుడు మన జీవితాల్లో దాన్ని సంపూర్తి చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మనందరికీ తెలుసు, లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చూస్తే ఒకసారి ఈ విధంగా రాయబడుతుంది, గమనించండి. ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు? సీమోను, అంటే పేతురు. సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితిమి. ఏందంట? రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, మాకేమీ దొరకలేదు. హల్లెలూయా. ఆ రాత్రి వేళ సీమోను, పేతురు, అక్కడున్న యాకోబు, యోహాను, ఆంద్రయ రాత్రంతా గలిలయ సముద్రములో ప్రయాసపడుతూ ఉన్నారు. చేపలు పట్టడానికి వలలు వేసి రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ వారికి ఏమీ దొరకలేదంట. హల్లెలూయా. కానీ అక్కడ ఒక మంచి మాట, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు అంటున్నాడు, మీ పడవను కొంచెం లోతుగా నడిపించు. నేను చెప్పిన ఆ స్థలములో మీ వలలు వేయండి అన్నప్పుడు పేతురు ఈ మాట అంటున్నాడు, రాత్రంతా మేము శ్రమ పడ్డామయ్యా, మాకేమీ దొరకలేదు, అయినా కానీ నీ మాట చొప్పున మేము వలలు వేస్తాము. హల్లెలూయా. సీమోను, పేతురు, యేసుక్రీస్తు మొదటిసారిగా కలుసుకున్నారు. మొదటిసారిగా ఒకరికొకరికి సంభాషణ జరుగుతుంది, ఒకరికొకరు ముఖముఖం మాట్లాడుకుంటున్నారు, ముఖాముఖిగా ఒకరొకరు సందర్శించుకుంటున్నారు, వారు మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో ప్రభు చెప్పిన మాటకు సీమోను లోబడి ఉన్నాడు, విధేయత చూపించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మాట చొప్పున మనము లోబడి విధేయత చూపిస్తే, సీమోను పేతురు జీవితంలో దేవుడు ఏ విధంగా అయితే అద్భుతం చేశాడు, వారు అలాగు వేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఆమేన్. హల్లెలూయా. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరే ఒక దోణిలోనున్న తమ పాలు వారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సైగ చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు వాటిని నింపిరి. హల్లెలూయా. చూడండి, దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మాట చెప్పి ఉన్నాడు, ఇక్కడ వలలు వేయండి అన్నప్పుడు పేతురు లోబడి ఉన్నాడు, విధేయత చూపించున్నాడు, ఆ పని జరిగించాడు. ఇమీడియట్ గా, తక్షణమే వారు వేసిన వలకు విస్తారమైన చేపలు పడి ఉన్నవి. హల్లెలూయా.
చూడండి, మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను కొత్త నిబంధనలోని. మత్తయి సువార్తలను, లూకా సువార్తలో మనం చూస్తూ ఉండొచ్చు. అక్కడ యేసుక్రీస్తు దగ్గరికి పన్ను కట్టేవారు వస్తారు. వచ్చి పేతురుతో అంటాడు, మీ యజమానుడు లేదా మీ బోధకుడు ఏం చేయడు, పన్ను కట్టడా అని ప్రశ్న వేస్తే, అదే మాట పేతురు ఇంటిలో ఉన్న యేసుక్రీస్తుకి చెప్దామని, ఆ వార్త అందిద్దామని లోపలికి వచ్చినప్పుడు పేతురుని ప్రశ్నిస్తున్నాడు యేసయ్య. పేతురు అంటాడు, పేతురు, మనము దేవుని కుమారులం కదా, పన్ను కట్టచ్చా అంటే కట్టాల్సిన అవసరం లేదు, అయినా కానీ అధికారము చొప్పున మనము కూడా పన్ను కడదాం. నువ్వు వెళ్ళు, సముద్రానికి వెళ్ళి గాలమై, ఆ గాలం వేస్తే నీకు ఒక చేప పడుతుంది. ఆ చేపలో ఒక దేనారం ఉంటుంది. నీకు ఒక అర్ధ దేనారము, నాకు ఒక అర్ధ దేనారము పన్ను కింద అది జమ చేయని మాట్లాడినప్పుడు పేతురు లోబడి వెంటనే సముద్రానికి వెళ్ళి గాలం వేశాడు. హల్లెలూయా. గాలంలో ఏం పడింది? చేప పడింది. ఆ చేప కడుపులో ఒక దేనారం ఉంది. చూడండి, దేవుని మాట సెలవిచ్చిన వెంటనే ఒక చేప కడుపులో దేనారము దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా ఆయన మాట చొప్పున మనం జీవిస్తే దేవుడు తన ఇచ్చిన మాట మన జీవితాల్లో నెరవేరుస్తాడు. ఇక్కడ ఒక గొప్ప సత్యము దాగుందండి. ఏంటంటే, దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఆ మాట నెరవేర్చడానికి తను సిద్ధంగా ఉన్నాడు. మరి మనకు చెప్పబడిన మాటను మనము నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామా? మనకు అనుగ్రహించబడిన ఆ వాక్యానుసారమైన మాటను నెరవేర్చడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు తన ఇచ్చిన మాటను మన జీవితాల్లో నెరవేర్చడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. మరొక వాక్యం చదివి నేను ఈ మాట ముగిస్తాను. చూడండి, సంఖ్యాకాండం 9వ అధ్యాయం 18వ వచనము, అలానే 23వ వచనం. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలు ప్రయాణము చేయసాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకొనిరి. ఆ మేఘము మందిరము మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచిరి. 23వ వచనం. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. ఆమేన్. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞ ఇవ్వబడింది, ఈ మేఘము కదిలినప్పుడే మీరు ప్రయాణం చేయాలి, మేఘము నిలిచిపోయినప్పుడు మీరు ప్రయాణము ఆగిపోవాలి అని మోషే ద్వారా దేవుడు ఒక ఆజ్ఞనిస్తే, ఆజ్ఞ చొప్పున వారు ప్రయాణం చేస్తారు. అది ఉదయకాలము నడిచినప్పుడు మేఘము, వారు కూడా ప్రయాణం చేస్తారు. అది రాత్రి వేళ నడిచినప్పుడు వారు రాత్రి వేళ ప్రయాణం చేస్తారు. అదే ఆ మేఘం ఒక రోజు నిలిచిపోతే వాళ్ళకి అలానే నిలిచిపోయేవారు. అది వారం రోజు నిలిచిపోతే వారం రోజు నిలిచిపోయేవారు. ఒక సంవత్సరం అంతా నిలిచిపోతే సంవత్సరం అంతా నిలిచిపోయేవారు. కానీ వారు దేవుని మాటను ఎక్కడ త్రోసిపుచ్చలేదు, దేవుని మాటను ఎక్కడ వారు ఏం చేయలేదు, నిర్లక్ష్యం చేయలేదు. దేవుని మాట చొప్పున వారు నెరవేర్చారు. కాబట్టి వారికి ఉదయం మేఘ స్తంభంగాను, రాత్రి అగ్ని స్తంభంగా ఉంది. ఈ ఉదయ కాలము దేవుని మాట చొప్పున నీ జీవితంలో కూడా ఆయన చెప్పిన నువ్వు నెరవేరిస్తే నీకు, నీ కుటుంబానికి, నీ భవిష్యత్తుకు ఆయన ఉదయకాలము మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నిన్ను నన్ను నడిపించబోతూ ఉన్నాడు. ఆమేన్. చూడండి, దేవుడు మాట చొప్పున మన జీవితాల్లో నెరవేర్చబోతున్నాడు. శారా జీవితంలో నెరవేర్చాడు, పేతురు జీవితంలో నెరవేర్చాడు. వాక్యం మన బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక మంది సేవకుల జీవితాల్లో దేవుడు తన మాట చొప్పున అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఈ ఉదయ కాలం ఆయన మాట చొప్పున మనము కూడా లోబడితే మన జీవితాల్లో కూడా వారికన్నా అత్యధికమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనము కూడా చూడబోతూ ఉన్నాం. ఆమేన్. కాబట్టి అద్భుతం జరగటం దేవుడికి, అద్భుతం చేయటం దేవుడికి ఒక్క క్షణం చాలండి. కానీ నీవు లోబడటం కావాలి, నీవు విధేయత చూపించటం కావాలి. అద్భుతం కావాలని ప్రార్థన చేయటం కాదు, అద్భుతం కావాలని ఉపవాసం చేయటం కాదు, అద్భుతం కావాలని నిరీక్షించటం కాదు. కానీ అద్భుతం కావాలి అంటే లోబడే మనసు, విధేయత చూపించే మనసు ఉండాలి. అటు తర్వాత అద్భుతము నిన్ను వెంబడించటము ప్రారంభిస్తుంది. కాబట్టి ఉదయకాలము యెహోవా తాను చెప్పిన మాట చొప్పున ఇశ్రాయేల్ ప్రజలకు చేసినట్టే, తానే యుద్ధము చేసినట్టే దేవుడు మన పక్షమున కూడా యుద్ధము చేయబోతున్నాడు. మన పక్షము కూడా ఆయనే యుద్ధములో మనకు విజయాన్ని దయచేయబోతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా,
మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ ప్రియ కుమారుడును మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నీ పాద సన్నిధి చేర్చున్నాం. నువ్వు ఈ ఉదయ కాలము మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి, వాక్యమును బట్టి వందనాలు. అవును ప్రభా, మీరిచ్చిన మాటను ప్రభా మీరు నెరవేర్చువాడవై ఉన్నావు, దాన్ని జరిగించేవాడవై ఉన్నావు, వాటిని సంపూర్తి చేయవాడవన్నావు. వాటన్నిటినీ ప్రభా నువ్వు తండ్రి నీకు వందనాలు. మా జీవితంలో ప్రభా సంపూర్తి చేసి వాటన్నిటిని మా జీవితంలో ప్రభా చూపించేవాడవైనందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పేతురు లోబడినట్టు ప్రభా తండ్రి, దైవజనులు దేవుని సేవకులందరినీ మాటకు లోబడి విధేయత చూపించినట్లు మేమును నీ మాటకు లోబడి విధేయత చూపించే కృప మాకు దయచేయండి. నీ వాక్యానుసారమైన జీవితం జీవించి ప్రభా నీ మాట చొప్పున పేతురు వలను వేసినట్టు, గాలం వేసినట్టును మేమును వేయటానికి మాకు సహాయం చేయమని అడుగుచు సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము మా ప్రియ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సాల్మన్ రాజు యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరి ఈ పరిచర్యకు ఎవరన్నా కానీ స్పాన్సర్ చేయాలనుకున్నా, ఆఫరింగ్ చేయాలనుకున్నా మరి యూట్యూబ్ మీద ఛానల్లో మేము స్కానర్ని మేము అప్లోడ్ చేస్తున్నాం. చూసి ప్రతి ఒక్కరు డొనేషన్ కట్టాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలుపుతూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.